అప్పర్ మానేరు జలాశయం దగ్గర చిక్కుకుపోయిన వారు క్షేమంగా బయటకొచ్చారు. 30 గంటల పాటు నరకం చూశామని అంటున్నారు. చుట్టూ ఎటు చూసినా నీళ్లే ఉన్నాయని, బతికి బయటపడతామని అనుకోలేదని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. అప్పర్ మానేరు జలాశయం కింద ఏదైతే నర్మాల జలాశయం దగ్గర నదిలో చిక్కుకుపోయారో, నదిలో చిక్కుపోయిన వారు ఆర్మీ హెలికాప్టర్లో క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. వాళ్ళు దాదాపు ఒక 30 గంటల పాటు నది ప్రవాహం మధ్యలోనే ఉన్నారు. వాళ్ళ మాటలను ఒకసారి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి. మేము నిన్న పొద్దున బలరీస పెట్టినాము. మళ్ళీ కొట్టుకరాను పోయేసరికి ఉప్పు బాగా చాలా పెరిగిపోయింది. ఏడుగురం పోయినాము. ఏడుగురం పోయినాం. రాంగా ఇద్దరు ఫస్ట్ వెళ్ళి వచ్చిర్రు. ఒక్కైనా ఆయన గల్లంత అయిపోయింది. గల్లంత అయిన పేరు నాగయ్య, పంపుకాడు నాగయ్య. అంటే అసలు చుట్టూ నీళ్లున్నాయి, చిమ్మ చీకటి, ఎట్లా అనిపించింది? చాలా భయం అయింది సార్. నైట్ చాలా భయమైంది. నైట్ అయితే ఇక తర్వాత బండి సంజయ్, కేటీఆర్ సార్ వీళ్ళందరూ ఫోన్ చేసి మేము పొద్దున వరకు ఏదో ఒకటి చేస్తాం తీయని చెప్పి. ఫోన్లు మీ దగ్గర? ఫోన్లు ఉండే అప్పటికి ఛార్జింగ్ ఉంది. ఫోన్ ఛార్జర్ కూడా పంపిరు వీళ్ళు. మన బ్యాటరీ బ్యాకప్ సాల్వ్ వీళ్ళు పంపిర్రు. పంపి ఇక్కడికి మాకైతే బ్యాటరీలు అయితే ఆన్లైన్ అందుబాటులో ఉండరు అని పంపించారు. అంటే చుట్టూ ఎటు చూసినా నీళ్ళే, కళ్ళకి ఏం కనబడదు, ఒడ్డు లేదు. ఎలా అనిపించింది అసలు? ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. వర్షం నైట్ కూడా బాగా పెరిగింది సార్. అది నీళ్ళు కూడా బాగా వచ్చాయి. మళ్ళా అడుగు పోయినాం, మీదకి పోయినాం, కట్టకు పోయి అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి బండ మీదకి వచ్చి అక్కడనే ఆయన నైట్ బండ మీదనే ఉన్నాం. అందరం బండ మీద ఉన్నాం. అంటే పెరిగింది కదా వరద, అప్పుడు ఎట్లా? బాగా భయమైంది సార్. భయమైంది. తర్వాత మళ్ళీ వచ్చినాం. వస్తాం అనుకున్నారా? వస్తామని అనుకున్నాం కానీ సార్ ఇట్లా ఇక ధైర్యం చెప్పారు. బండి సంజయ్ సార్ ఇట్లా వీళ్ళంతా ఫోన్ మాట్లాడారు. కేటీఆర్ సార్ ఫోన్ మాట్లాడి చెప్పిండు. వీళ్ళంతా ఒక 30 గంటల పాటు నడి వరదలో చిక్కుకున్నారు. పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఎటు చూసినా నీళ్లే. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు రావాలని చెప్పేసి దేవుళ్లకు మొక్కుకున్నారు. ఇక్కడి నుంచి కన్నీరు కార్చారు, అధికారులను వేడుకున్నారు, ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. వాళ్ళు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి ఎలా? చాలా భయమైంది సార్. మాకు కూడా ఇంటికాడ ఇవ్వలేదు సార్. ఇంటికాడ పిల్లలు ఉండ్రు, చిన్న పిల్లలు ఉంటే పైలం సార్ అంటే దుఃఖం ఆగలేకపోయినాం సార్. నిన్న ఒక్కదాన్నే ఉన్నాం సార్. ఇంటికి ఎట్లా అత్తరో ఏం కథ, చాలా భయమైంది సార్ మాకు. అంటే ఎవరు అక్కడికి వెళ్ళారని ఎవరు సమాచారం ఇచ్చిండు? ఫోన్ చేసిండు సార్. 3 గంటలకు ఫోన్ చేసిండు సార్. నేను ఇట్లా చెల్లరకు పోయినా, వాగులకు పోయినా, ఇట్లా రాలేకపోతున్నా, వాగు బాగా వస్తుంది, రాను, పిల్లలు పైలమని చెప్పిండు సార్. అంతే, వేరే నాకు ఏది మాట చెప్పలేడు సార్. ఇక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ సాయంతో మేమైతే బయటపడ్డాం అని చెప్పేసి అయితే బాధితులు చెప్తా ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక నరకం అయితే చూసాం. ఎటు చూసినా నీళ్లే. అటు కన్న పిల్లల్ని అక్కడి నుంచే వదిలేసి ఉన్నాం. మా ఫీలింగ్ వర్ణనాతీతంగా ఉంది అని చెప్పేసి అయితే బాధితులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్.